నమస్తే, వెల్కమ్ టు T99 న్యూస్ స్పెషల్ స్టోరీ. నేను తరంగిణి. ఏపీ పశుసంవర్ధక శాఖలో డైరెక్టర్ దే హావా నడుస్తుంది. డైరెక్టర్ దామోదర్ నాయుడు ఆడింది ఆట, పాడింది పాట. అన్యాయం జరిగిందంటూ ప్రశ్నించిన ఉద్యోగిపై వీరంగం సృష్టించారు. ఉద్యోగిని కొట్టేందుకు కూడా వెనకాడలేదు. బదిలీ జీవోను తుంగలో తొక్కి అధికార పార్టీ నేతల సిఫార్సుల మేరకే బదిలీలు జరుగుతున్నాయి. దీనిపై ప్రత్యేక కథనం. మే 15న రాష్ట్ర ప్రభుత్వం జీవో 23 ద్వారా పశుసంవర్ధక శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. జూన్ 2వ తేదీకి బదిలీ ప్రక్రియ ముగియవలసి ఉండగా కొన్ని కారణాల వలన నిలుపుదల చేసి జూన్ 9కి పొడిగించారు. జీవో నెంబర్ 23 నిబంధనలు వాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీ ప్రక్రియ చేయవలసి ఉండగా జీవో నెంబర్ 23ను తుంగలో తొక్కి అడ్డదారిలో రాజకీయ నాయకుల లెటర్స్ ఉంటేనే మీరు అనుకున్న స్థానం దొరుకుతుంది అని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు బహిరంగంగా చెప్పేస్తున్నారు. బదిలీలకు ప్రధాన అర్హత రాజకీయ నాయకుల లెటర్స్ అనే విధంగా డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు. అధికారిక జీవో ప్రకారం చేయాల్సిన విధానాన్ని అనధికారికంగా చేస్తున్నారు. రాజకీయ నాయకుల సిఫార్సు లెటర్స్ తో బదిలీలు చేయడం ప్రారంభించారు. కానీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు ఈ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతారని ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా డైరెక్టర్ దామోదర్ నాయుడు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. సాధారణంగా అన్ని ప్రభుత్వ శాఖలలో బదిలీ ప్రక్రియ కౌన్సిలింగ్ విధానంలో జరుగుతాయి. కానీ పశుసంవర్ధక శాఖలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుంది. నా రూటే సెపరేట్ అంటూ డైరెక్టర్ దామోదర్ నాయుడు వ్యవహరిస్తున్నారు. జీవో ప్రకారం బదిలీలు జరిగితే ఉద్యోగులందరికీ సమన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు. తమ అభిప్రాయాన్ని డైరెక్టర్ కు తెలియజేయడానికి వెళ్లిన ఉద్యోగ అసంఘ నాయకులను మాట్లాడనివ్వకుండా మిమ్మల్ని టార్గెట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలుస్తుంది. మాట్లాడే ఉద్యోగ సంఘ నాయకుల వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉద్యోగ సంఘ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి తన నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు తమ న్యాయమైన అభిప్రాయాలను తెలియజేయడానికి వెళితే మీరు వస్తే ఎమ్మెల్యే లెటర్స్తో రండి, లేకపోతే రావద్దు అని బహిరంగంగా మాట్లాడటం గమనార్హం. అధికార పార్టీలోని కొంతమంది నేతల అండ చూసుకునే ఈ విధంగా దామోదర నాయుడు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో తమ బాధలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. 100% రాజకీయ నేతల సిఫార్సులతో బదిలీలు చేస్తే చాలా సమస్యలు వస్తాయని ఉద్యోగ సంఘ నాయకులు చెప్పినా కనీసం వినడానికి కూడా దామోదర నాయుడు సిద్ధపడటం లేదు. కౌన్సిలింగ్ విధానంలో జరగకుండా పోయినా పర్వాలేదు, కనీసం జీవో నెంబర్ 23 ప్రకారమైన నిబంధనలు, మార్గదర్శకాలు అమలు పరిచినట్లయితే తమకు న్యాయం జరిగేది అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటకు అప్లికేషన్స్ జీవో నెంబర్ 23 ప్రకారం ఉద్యోగుల నుండి తీసుకుని లోపల ఎమ్మెల్యే లెటర్స్ ద్వారా పని కానిచ్చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులకు తమకు జీవో ప్రకారం చేస్తున్నామని చెప్పి వేకెన్సీలను బహిర్గతం చేయకుండా బదిలీకి అర్హత 5 సంవత్సరాలు దాటకపోయినా తాము పనిచేస్తున్న స్థానం నుండి తీసేశారని కొంతమంది ఉద్యోగులు అంటున్నారు. Button
డాక్టర్ సురేష్ భార్య డాక్టర్ పద్మలీల విశాఖపట్నంలోని గాజువాక వెటర్నరీ డిస్పెన్సరీ నందు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తనకు జరిగిన అన్యాయం వివరించడానికి డాక్టర్ పద్మలీల ఆమె భర్త డాక్టర్ సురేష్ విజయవాడ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో బదిలీ ప్రక్రియలో అన్యాయం జరిగిన కొంతమంది డైరెక్టర్ ఛాంబర్ బయట ఉన్నారు. డాక్టర్ పద్మలీల భర్త డాక్టర్ సురేష్ తన భార్యకు జరిగిన అన్యాయం వివరిస్తున్న సమయంలో డాక్టర్ సురేష్ మీద డైరెక్టర్ దామోదర్ నాయుడు దురుసుగా చేసుకునే ప్రయత్నం చేశాడని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయమని అభ్యర్థన చేసే ఉద్యోగుల బాధలు వినకపోగా డాక్టర్ సురేష్ మీద చెయ్యి ఎత్తడంపై రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయమని వచ్చిన ఉద్యోగుల నోరు నొక్కేస్తూ ఉద్యోగుల హక్కులను డైరెక్టర్ కాలరాస్తున్నారని కొంతమంది బాధిత ఉద్యోగులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలను ఎవరికీ చెప్పుకోలేని అగమ్య గోచర స్థితిలో ఉద్యోగులున్నారు. మిమ్మల్ని దండం పెట్టి చెప్తున్నాను నేను. మాకు దయచేసి మాకు పోస్టింగ్ ఇప్పించండి. నా పోస్ట్ ఎక్కడ చెప్పండి. నా పోస్ట్ లేదు సార్. ఆర్డర్స్ లో నా పోస్ట్ లేదు. అమ్మాయి పోస్ట్ లేదు. అప్లై చేయకుండా మీరు విసిరేశారు. మాకు పోస్ట్ ఇప్పించండి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. లేదంటే ఊరు తీసేయండి. నో ప్రాబ్లం సార్. ఏం సార్ ఇది? మాకు పోస్ట్ లేదు. 5 years అవ్వలేదు సార్. పోస్ట్ అవ్వలేదు సార్. సార్ మీరు చెప్పారు. నేను అప్లై చేయలేదు సార్. నాకు వేకెన్సీ కాదు సార్. వేకెన్సీ సార్ మా డిపార్ట్మెంట్ హెడ్ మీరు, అపాయింటింగ్ అథారిటీ మీరు. మేము మిమ్మల్ని మాత్రం అడగలవు సార్. మీరు ఇచ్చిన ఆర్డర్స్ లో వేకెన్సీ కాబట్టి 5 years లేదు సార్. 5 years లేదు. మీరు అప్లై చేయాలనుకుంటున్నాను సార్. మీరు మెల్ల మాట్లాడాలి సార్. మీరు మెల్ల మాట్లాడాలి. మీ బాధ లేదు నాకుందని బాధ. మెల్లిగా మాట్లాడాలి సార్. ఏదో అలాగే కొండ బాబు అని ఆయన వచ్చారు కదా, మళ్ళీ మాట్లాడవచ్చు కదా. సార్ అసలు నాకు ఐడియా లేదు సార్. నన్ను లేదు చెప్పారు కదా. మీ సాయంత్రం మాట్లాడినా ఆర్డర్స్ లేదంటున్నారు. ఆర్డర్స్ ఎవరు ఇస్తారు? వెళ్ళాలి కదా. తీసుకో తీసుకో. మీరు చెప్పారు నేను ఉన్నాను. తీసుకో. అవును. ఐ విల్ సెండ్ ఆర్డర్. మీ చేతికి ఎవరికి ఆర్డర్స్ ఇవ్వరు. మీ విల్ సెండ్ ఆర్డర్. సార్ అంటే ఇప్పుడు డాక్టర్ పద్మలీలకు జరిగిన అన్యాయం పట్టించుకోకపోగా ఆమె భర్త డాక్టర్ సురేష్ పై అందరి ముందు బహిరంగంగా దురుసు ప్రవర్తనతో చేయి చేసుకోబోయిన ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర నాయుడి దుశ్చర్యను ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. పశుసంవర్ధక శాఖ బదిలీ ప్రక్రియలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం మీద ప్రభుత్వం కమిటీ వేసి బదిలీ జరిగిన ప్రక్రియను పునః సమీక్ష చేయాలని ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ డాక్టర్ కృష్ణారావు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చూడాలి ఇకనైనా జీవో ప్రకారం బదిలీలు చేస్తారో లేదో. మరి ఈరోజు పశుసంవర్ధక విజయవాడ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ప్రధాన కారణం గత నెల 15వ తారీఖు GOMS నెంబర్ 23 జియో రూపంలో రాష్ట్రంలో బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. దాంతోపాటు ప్రతి శాఖకి మార్గదర్శకాలు డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ వచ్చాయి. అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో కూడా గైడ్లైన్స్ వచ్చాయి. GOMS నెంబర్ 23 ప్రకారం ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో, మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని పాటించాల్సిన అవసరం డిపార్ట్మెంట్ పైన ఉన్నది. కానీ డిపార్ట్మెంటు GOMS నెంబర్ 23ని ఎక్కడ అమలుపరచకుండా కేవలం ఈ డిపార్ట్మెంట్లో ఉన్న బదిలీలన్నింటినీ ఎమ్మెల్యేలు మరియు రాజకీయ నాయకుల సిఫార్సులతోటే 100% బదిలీ ప్రక్రియలు కంప్లీట్ చేశారు. ఈరోజు కంప్లీట్ అయింది. దీనివల్ల అందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. హెల్త్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి, మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత కొంతమంది వికలాంగులకు చాలా మందికి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అన్ని అప్లై చేసుకోమన్నారు. జియో అఫీషియల్గా చూపించారు. కానీ అనఫీషియల్గా మొత్తం రాజకీయ నాయకుల చేత, ఎమ్మెల్యేల చేత, ఎంపీల చేత, మినిస్టర్ల చేత లెటర్లు తెప్పించుకున్న వాళ్ళకే ఈ బదిలీ ప్రక్రియలో వాళ్ళకి స్థానం కల్పించి మిగతా వాళ్ళందరినీ హక్కులని తుంగలో దొక్కారు. దీనివల్ల చాలామంది క్యాన్సర్ రోగులు, తర్వాత ప్రెగ్నెంట్ మహిళలు చాలామంది అప్లై చేసుకోకుండానే వాళ్ళ స్థానాన్ని లేపివేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా
ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి ఎంతో మేలు చేశారు. కానీ ఆయన తెచ్చిన ప్రక్రియని మా డిపార్ట్మెంట్లో అమలుపరచకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే టీచర్లు మరియు మిగతా డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి చక్కగా ఒక క్రమశిక్షణగా సమానమైన పద్ధతుల ద్వారా బదిలీ ప్రక్రియను కంప్లీట్ చేస్తున్నారు. కానీ మాకు అదే డిమాండ్ని అదే విధమైన విధానాన్ని ఇక్కడ ఎందుకు అమలుపరచట్లేదని మేము ఉద్యోగ సంఘాల రూపంలో మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి డైరెక్టర్ గారికి మిగతా వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నా కూడా మీరు మాట్లాడడానికి లేదు, మీకు గుర్తింపు లేదు, మీరు మాట్లాడడానికి లేదు, మేము ఏదైతే చెప్తామో మా మాటే శాసనం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.